ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ముందు విచారణ. పిటిషన్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్. ఎస్జిటి టీచర్ పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్. బీఈడి అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది. ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు. ఏఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జీవోపై స్టే విధిస్తూ ఆదేశాలు. నియామక ప్రక్రియ కొనసాగాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొనసాగించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సంచలన నిర్ణయం. న్యాయస్థానం నిర్ణయంతో 6 లక్షల మందికి పైగా విద్యార్థులకు న్యాయం.